కథ పేరు సుబ్బారాయుడు గుండె జబ్బు. నాగాపురం జమీందారు కొలువులో సుబ్బారాయుడు అనే పండితుడుండేవాడు. సంస్థానానికి వచ్చిన కవుల కవిత్వంలోని తప్పొప్పులనెంచడం ఆయన పని. జమీందారుకు సుబ్బారాయుడి పాండిత్యం మీద చెప్పలేనంత గురి. అందువల్ల ఏ కవి అయినా ముందుగా సుబ్బారాయుడి మెప్పు పొందవలసి వచ్చేది. సుబ్బారాయుడు లంచగొండి కాదు, కానీ తనకు లభించిన పదవి అతడిలో అహంకారాన్ని పెంచింది. చూడవచ్చిన కవులను హేళన చేసేవాడు. తనంతటి వాడు లేడన్నట్టు మాట్లాడేవాడు. తన మాటకు ఎదురు చెప్పడాన్ని ఏమాత్రమూ సహించలేకపోయేవాడు. తను చెప్పిన ప్రతి మాటకు తలూపే వాళ్ళని, జమీందారుకు అత్యంత సన్నిహితులైన వాళ్ళని మినహాయించి తక్కిన వాళ్లను హీనంగా చూసేవాడు. జమీందారు ఎంతో మంచివాడు. ఆయనలో గర్వం, అహంకారం రెండూ లేవు. అయితే ఆయనకు ఎవరిని గురించి చెడు వినడం ఇష్టముండదు. చెడు చెప్పేవాళ్ళ నాయన తన దరిదాపులకు రానివ్వడు. అందువల్ల సుబ్బారాయుడి అహంకారం గురించి ఆయనకు తెలియకుండా పోయింది. ఇలా ఉండగా జమీందారు ఒక రోజున బండి మీద పొరుగురుకు బయలుదేరాడు. దారిలో బండి చక్రం పాడైంది. బండివాడు బండిని బాటపక్కకు చేర్చి జమీందారుతో, అయ్యా, ఈ పక్కన మామిడి తోట ఉన్నది, తమరక్కడ విశ్రాంతి తీసుకోండి. బండి బాగుపడ్డాక నేను వచ్చి పిలుస్తాను అంటూ మరమ్మత్తు మొదలుపెట్టాడు. జమీందారు మామిడి తోటలోకి వెళ్ళేసరికి అక్కడ ఒక చెట్టు కింద కొందరు గుమిగూడి ఉండడం కనబడింది. దగ్గరకు వెళ్ళి చూస్తే ఒకతను శ్రావ్యంగా పద్యాలు చదువుతూ తన చుట్టూ ఉన్నవారికి ఒక్కొక్క పద్యాన్ని విడమర్చి అర్థం చెబుతున్నాడు. జమీందారు తను ఆ గుంపులో చేరి మంత్రముగ్ధుడై ఆ పద్యాలు విన్నాడు. కాసేపటికి పద్యాలు చదివే అతను తక్కిన వారితో, ఈ రోజుకిది చాలు, మళ్ళీ రేపు కలుద్దాం. లేని పక్షంలో తోట కాపలాకి ఇబ్బంది వస్తుంది. మీరిక వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు. అందరూ వెళ్ళిన తర్వాత జమీందారు అతన్ని వివరాలడిగాడు. అతని పేరు గోవిందుడు. తను రాసిన కావ్యాన్ని నాగాపురం జమీందారుకు వినిపించాలని వెళితే సుబ్బారాయుడు సాగనివ్వలేదు. వేరే బ్రతుకుదెరువు లేక అతడిక్కడ తోట కాపలా పనికి కుదిరాడు. రోజూ కాసేపు తన కావ్యాన్ని పొలం పనులు చేసేవారికి వినిపించి అర్థం చెబుతుంటాడు. ఇలా చేయడం వల్ల నీకేం ప్రయోజనం అని అడిగాడు జమీందారు. నా కావ్యాన్ని 10 మంది విని ఆనందిస్తే నాకెంతో తృప్తిగా ఉంటుంది అన్నాడు గోవిందుడు. శ్రోతలను బట్టి కావ్యం విలువ పెరుగుతుంది. నాగాపురం జమీందారుకు నీ కావ్యం వినిపించడానికి గట్టి ప్రయత్నం చేయకపోవడం నీ తప్పు అన్నాడు జమీందారు. ఆ జమీందారు కంటే ఈ శ్రోతలే నాకు గొప్పవాళ్ళు. కవిత్వం విని ఆనందించడానికి వీళ్లకు సుబ్బారాయుడి అడ్డు లేదు. ఒక్కసారితో ఆగక ప్రతిరోజు అడిగి నా కావ్యం వింటున్నారు. నాకై నేను ఆపాలి తప్ప వాళ్ళు వద్దనరు. అదే నాకు తృప్తి అన్నాడు గోవిందుడు. అప్పుడు జమీందారు గోవిందుడికి తానెవరైనది చెప్పి, సుబ్బారాయుడు గొప్ప పండితుడు. నీ విషయంలో ఎక్కడో పొరపాటు జరిగింది. నువ్వు మా సంస్థానానికి వచ్చి నా సత్కారాన్ని అందుకోవాలని నా కోరిక అన్నాడు. తనతో మాట్లాడుతున్నది నాగాపురం జమీందారేనని తెలిసాక గోవిందుడు నొచ్చుకొని, తెలియక నేనేదైనా పొరపాటు మాట అని ఉంటే మన్నించండి. తమ సంస్థానానికి మాత్రం సుబ్బారాయుడి అడ్డు ఉండగా రావడం నా వల్ల కాదు అన్నాడు. జమీందారు తన ఉంగరాన్ని గోవిందుడికిచ్చి, ఇది చూపిస్తే సరాసరి నా దగ్గరకు రావచ్చు. ఈరోజు పంచమి, దశమి నాటికి నేను నీకోసం ఎదురు చూస్తుంటాను అన్నాడు. గోవిందుడు ఆయనకు వినయంగా నమస్కరించాడు. అంతలో బండివాడు వచ్చి జమీందారును పిలుచుకొని వెళ్ళాడు. ఆ తర్వాత దశమి నాటికి గోవిందుడు జమీందారు దర్శనం చేసుకొని నిండు సభలో తన కావ్యపఠనం చేశాడు. జమీందారు ఎంతో సంతోషించి తన దివాన్తో గోవిందుడికి 1000 బంగారు కాసులివ్వమని చెప్పాడు. అప్పుడు సుబ్బారాయుడు కలుగజేసుకొని, ప్రభు, ఈ సభలో సన్మానార్హతను నిర్ణయించవలసిన వాడిని నేను. ఈ కవి సన్మానార్హుడు కాడు. ఇది నా నిర్ణయం అన్నాడు. ఎన్నోసార్లు నీ నిర్ణయాన్ని గౌరవించాను. ఒక్కసారికి నువ్వు నా నిర్ణయాన్ని గౌరవించాలి అన్నాడు జమీందారు చిన్నగా నవ్వుతూ. ప్రభు, అర్హతలున్న వారి నిర్ణయాన్ని నేనెప్పుడూ గౌరవిస్తాను. కవి సన్మానార్హతను నిర్ణయించగలవారు నేను తప్ప ఈ సభలో ఇంకెవరున్నారనుకోను అన్నాడు సుబ్బారాయుడు. జమీందారు ముఖం ఎర్రబడింది.
ఆయన అతి కష్టం మీద తమాయించుకొని అర్హత సంగతి తెలియదు కానీ నాకు సన్మాన అర్హతను నిర్ణయించగల అధికారం ఉంది అని దీవానుగారు నేను చెప్పిన విధంగా కవి సన్మానం జరిపించండి అన్నాడు. సుబ్బారాయుడికి ఆగ్రహం పట్టలేక తమకు అధికారం ఉందని అహంకరిస్తే కీడు తప్పదు. పండితుడిగా హెచ్చరిస్తున్నాను. నా మాట విని ఈ సన్మానాన్ని ఆపండి. లేదా నేనిక మీదట ఏ కవికి తప్పొప్పులు ఎంచే బాధ్యతను తీసుకోను అన్నాడు. ఎదుటివాడి అహంకారం గురించి మాట్లాడే ముందు నీ అహంకారం గురించి ఆలోచించుకో. పండితుడికి అహంకారం కూడదు. ఇది నీకు నా హెచ్చరిక అని జమీందారు దీవానుకు మరొకసారి చెప్పి గోవిందుడికి సత్కారం జరిపించాడు. సుబ్బారాయుడికిది భరించరాని అవమానమైంది. ఇల్లు చేరాక భార్యకు జరిగింది చెప్పి జమీందారు మీద బగ్గుమన్నాడు. ఆమె భర్తను అనునయించి ఆవేశంలో మీ స్థానాన్ని మీరు మర్చిపోవద్దు. వారు ప్రభువులు. వారి నిర్ణయాన్ని గౌరవించకపోతే మనకు మనుగడ ఉండదు అన్నది. ఆ సమయంలో గోవిందుడు అక్కడకు వచ్చి అయ్యా, నా కారణంగా తమరు ప్రభువులతో గొడవపడినందుకు విచారంగా ఉన్నది. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అంతా అనుకోకుండా జరిగిపోయింది. నాకు తమరంటే గౌరవం ఉన్నది. నా కవిత్వం సన్మానార్హం. ఎందుకు కాదో తెలియబరిస్తే నా లోపాన్ని సవరించుకుందామని ఇలా వచ్చాను. మీరు చెప్పగలిగినది ఇప్పుడు చెప్పవచ్చు అన్నాడు వినయంగా. సుబ్బారాయుడు ఆవేశపడిపోతూ రాజసన్మానం పొందాక నాతో నీకేం పని? నీవు నన్ను అవహేళన చేయడానికి వచ్చినట్లు నాకు తెలిసిపోయింది. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరిచాడు. ఒక కవితో మాట్లాడే పద్ధతి ఇదా? నువ్వు పండితుడివి కాదు, అహంకారివి. నీ అహంకారానికి ఫలితం తప్పక అనుభవిస్తావు అని గోవిందుడక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుబ్బారాయుడు మరింత ఆవేశపడి చాలాసేపటి వరకు గోవిందుణ్ణి తిట్టుకుంటూనే ఉన్నాడు. అలా తిడుతూ ఉన్నట్టుండి గుండెలో నొప్పి పుట్టి ఉన్నవాడున్నట్లు కూలిపోయాడు. అతడి భార్య కంగారు పడి వెంటనే వైద్యుడికి కబురు పెట్టి రప్పించింది. వైద్యుడు సుబ్బారాయుణ్ణి పరీక్షించి ఇది తీవ్రమైన గుండె జబ్బు. యోగాపురంలోని సనాతుడనే వైద్యుడొక్కడే దీనికి చికిత్స చేయగలడు. కానీ ఆయన రాజులకు జమీందార్లకు తప్ప వైద్యం చేయడు అన్నాడు. ఈ విషయం జమీందారుకు తెలిసి వెంటనే సుబ్బారాయుణ్ణి యోగాపురం పంపి సనాతుడి వద్ద అన్ని ఏర్పాట్లు చేయించాడు. సనాతనుడు అతన్ని ఎన్నో విధాలుగా పరీక్షించాక ఈ జబ్బు మానసిక కారణాల వల్ల వచ్చింది. అసలైన కారణం తెలిస్తే తప్ప శాశ్వతంగా నయం కాదు అన్నాడు. అప్పుడు సుబ్బారాయుడు సనాతనుడికి జరిగింది చెప్పి జమీందారు గోవిందుడు చూపిన అహంకారమే తనకు మానసికంగా కుంగదీసిందన్నాడు. జమీందారు నీకిక్కడ వైద్య సదుపాయాలు చేయించాడు. గోవిందుడు తన తప్పొప్పులు చెప్పమని సన్మానం పొందిన తర్వాత కూడా నిన్నడిగాడు. ఒకరు దయాశీలి, ఇంకొకరు వినయశీలి. వారిద్దరిలో తప్పులెంచడం నీ అహంకారం. ముందు నీవది చంపుకోవాలి, లేకుంటే నీ జబ్బు నయం కాదు అన్నాడు సనాతనుడు. దీనికి సుబ్బారాయుడు విసుగ్గా నేను మహాపండితుణ్ణి. అహంకారానికి ఆత్మగౌరవానికి ఉన్న తేడా నాకు తెలుసు, మీకు తెలియదు. అందువల్లనే ఇలా అంటున్నారు అన్నాడు. సనాతనుడు నవ్వి నిజమే, నేను వైద్యుణ్ణే కానీ పండితుణ్ణి కాదు. అయితే నీ జబ్బుకు అసలు కారణం తెలియకుండా వైద్యం కొనసాగించలేను. జమీందారులో గోవిందుడిలో నాకు తప్పు తోచలేదు. నా శిష్యుణ్ణి నాగాపురం పంపించి వాకబు చేస్తాను. నీ గుండె జబ్బుకు కారణం అక్కడ ఉంటే తప్పక తెలుస్తుంది అన్నాడు. సనాతనుడి శిష్యుడు నాగాపురం వెళ్ళి సుబ్బారాయుడి గుండె జబ్బు గురించి వాకబు చేశాడు. ఒక పెద్ద మనిషి అతడితో సుబ్బారాయుడికి గుండె జబ్బు రాకేం చేస్తుంది? కొడుకు చెప్పిన మాట వినడు, తనకు తోచిందే చేస్తాడు. ఇద్దరూ గొడవ పడని రోజంటూ ఉండదు కదా. చివరికి అతను కొడుకును ఇంట్లోంచి పొమ్మన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. అందుకే వచ్చింది గుండె జబ్బు అన్నాడు. మరొక పెద్ద మనిషి నాకు అసలు కారణం తెలుసు. సుబ్బారాయుడు పొరుగనే వీర్రాజని అతను ఉంటున్నాడు. ఇద్దరి పెరళ్ళకి మధ్య ఉన్న ఉమ్మడి గోడ ఉంది. దాన్ని గురించి రోజు ఇద్దరికీ పెద్ద రభస. ఆ గొడవతో అతనికి గుండె జబ్బు వచ్చింది అన్నాడు. వీర్రాజు ఎలాంటివాడు అని అడిగాడు శిష్యుడు. ఒక్క సుబ్బారాయుడితో తప్ప ఇంకెవరితోనూ వాడికి గొడవలు లేవు అన్నాడా పెద్ద మనిషి. శిష్యుడి సమాచార సేకరణ అంతటితో ఆగిపోలేదు. సుబ్బారాయుడికి 4 ఎకరాల పొలం ఉన్నది.
పాలేళ్లను పెట్టుకొని వ్యవసాయం చేయిస్తున్నాడు ఆయన. అందరిలోకి పెద్ద పాలేరుతో ఆయనకు రోజూ గొడవే. వాడే అతడి గుండె జబ్బుకు కారణమని ఒకాయన ఖచ్చితంగా చెప్పాడు. శిష్యుడించుమించు 20 మందిని అడిగి చూశాడు. అంతమంది సుబ్బారాయుడి గుండె జబ్బుకు ఒకడు చెప్పిన కారణం మరొకడు చెప్పలేదు. ఒక గుండె జబ్బుకు ఇన్ని కారణాలా అని కలవరపడుతూ శిష్యుడు యోగాపురానికి తిరిగి వెళ్ళి గురువుకు వివరాలు చెప్పాడు. ఆ వివరాలన్నీ సుబ్బారాయుడు కూడా విన్నాడు. సనాతనుడితో, విన్నావు కదా, నాగాపురంలో చాలామందికి నీకు రాబోయే గుండె జబ్బు గురించి ముందే తెలుసు. వాళ్లకు దానికి కారణాలు తెలుసు. అయితే ఒకరు చెప్పిన కారణం ఇంకొకరు చెప్పిన కారణంతో సరిపోలడం లేదు. ఇంతమంది చెప్పిన కారణాల్లోంచి ఒకే ఒక్క కారణాన్ని పట్టుకోగలిగితే నీ జబ్బును నేను శాశ్వతంగా నయం చేయగలను. ఇది నీకు సంబంధించిన విషయం కాబట్టి ఆ కారణాన్ని నువ్వే పట్టుకోవాలి అన్నాడు. సుబ్బారాయుడు తలవంచుకొని, అసలు విషయం నా చేత చెప్పించాలనే మీ తాపత్రయం. ఆ కారణం మీకెప్పుడో తెలిసిందని నేను గ్రహించాను. అంతమంది చెప్పిన కారణాల్లోంచి ఒకే ఒక్క కారణాన్ని నేను పట్టుకున్నాను. అది నా అహంకారం. నేను నా అహంకారాన్ని విడిచిపెట్టకపోతే నా మనసుకు స్థిమితం ఉండదు. మనసు స్థిమితపడేదాకా నా గుండె జబ్బు తగ్గదు. ఇదే కదా అసలు విషయం. అయితే నా అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలో నాకు తెలియదు. అందుకు నేనేం చేయాలో చెప్పండి, తప్పక పాటిస్తాను అన్నాడు. ఇందుకు సనాతనుడు చిరునవ్వు నవ్వి, నీలో కరడు కట్టిన అహంకారం ఉన్నదని గ్రహించావు కదా, సరే, ఆ సంగతి తెలుసుకుంటే చాలు, క్రమంగా నీ అహంకారం తగ్గిపోతుంది అని కొంతకాలం పాటు వైద్యం చేసి పంపించేశాడు సుబ్బారాయుణ్ణి. ఆ తర్వాత నుంచి సుబ్బారాయుడికి కొడుకు వివేకిలా వాడు చెప్పేది వినదగిందిగా తోచసాగింది. ఇరుగు పొరుగులు ఆత్మీయుల్లా కనిపిస్తున్నారు. జమీందారు సకల సద్గుణ సంపన్నుడయ్యాడు. అందరి లోపాలు క్షమించ తగ్గవిగానే తోస్తున్నాయి. కవుల కావ్యాల్లో తప్పులు కనిపించడం మానేశాయి. సుబ్బారాయుడికి మళ్ళీ గుండె జబ్బు రాలేదు.